నమస్కారం. ఆయేషా మీరా మర్చిపోయినాం అందరం కూడా. మనం ఆయేషా మీరా మెడికల్ స్టూడెంట్, 17 ఏళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయిని 2007లో అత్యంత దారుణంగా రేపు మరియు హత్య చేసిండ్రు. ఆమె తల్లిదండ్రులు ఎక్కని గడప లేదు, మొక్కని దేవుడు లేడు. అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి నేను అప్పుడు లోక్సత్తా ఉద్యమ సంస్థ రాజకీయ పార్టీ అయిన కొత్తలో 2006లో అయింది. 2007లో మన లోక్సత్తా ఆఫీసు కూడా వచ్చారు వాళ్ళు తల్లిదండ్రులు. జేపీ గారిని కలిశారు, నన్ను కలిశారు. మేము సానుభూతి వ్యక్తం చేసినాం. ఈ విచారణ తొందరగా జరగాలని డిమాండ్ కూడా చేసినాం. నేను, కటారి, జేపీ గారు ప్రెస్ మీట్లో కూడా చెప్పాను. కటారి శ్రీనివాస్ గారు, నేను, జేపీ గారు కూడా ఆనాడు ఈ న్యాయం జరగాలి, ఒక హత్య జరిగింది, ఎవడు చేసిండో తెలియదు కదా అని. దాని మీద రాజకీయ నాయకులు అయిపోయింది, ఇటువైపోయింది, కోనేరు రంగారావు కొడుకు అన్నారు. చాలా మొత్తం ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. అది రకంగా 2007 నుంచి ఒక 4-5 ఏళ్ళు అయితే 3-4 ఏళ్ళు అయితే పెద్ద ఎత్తున ఇది దుమారం రేపింది. ప్రతి దగ్గర ఆయేషా మీరా కేసులో ఏం చేశారు అంటే అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది కనుక పెద్ద ఎత్తున హైదరాబాద్ కేంద్రంగా అన్ని రాజకీయ పార్టీలు కలిశారు. ఆ సిపిఐ, సిపిఎం, మన బీజేపీ, జాతీయ పార్టీ, కాంగ్రెస్, అప్పటి బీఆర్ఎస్, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు, పార్టీ కదా, లోక్సత్తా, ఏదైతే అది ఎవరు దొరికితే వాళ్ళు, ప్రజారాజ్యం, మీకు ఇవన్నీ పార్టీలను కలిశారు వాళ్ళు. కానీ న్యాయం జరిగింది అంటే జరగకపోతే ఏదో మొత్తం మీద సత్యం బాబు అంటే ఆయన అరెస్ట్ చేశారు. ఆయన మీద కేసు రుజువైంది చెప్పారు, శిక్ష కూడా వేసింది. కానీ తీరా దానిలో తాను అప్పీలు పోతే మొత్తం మీద ఉరుమురుగు మంగళం మీద పట్టి మొత్తం చూసి అసలు సత్యంబాబు నేరస్తుడే కాదు అని సుప్రీంకోర్టు రిలీజ్ చేసేసింది, అయిపోయింది. ఆ తీర్పు రాగానే అది ఆయనకి అప్పటికే శిక్ష అనుభవించుడు. 2011-12 శిక్ష పడ్డది. ఆ తర్వాత దాన్ని అనుభవించిన తర్వాత అన్యాయులకు ఏదైతే మళ్ళీ బయటకు వచ్చేసిండు. ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఉన్నాడా లేడో కూడా తెలియదు మనకు. కానీ ఇప్పుడు మరి ఆయేషా మీరా కేసు సరిగ్గా 18 ఏళ్ల తర్వాత ఎందుకు బయటపడ్డది మళ్ళా అంటే ఆయన కాదు కదా, మరి ఎవడు హంతకుడు, ఎవరు రేపిస్టు? మళ్ళీ తల్లిదండ్రులు పోరాటం ఉంది. ఆయేషా మీరా తల్లిదండ్రులు మళ్ళీ మొదలుపెట్టింది పోరాటం. ఆయన అని చెప్పారు, జైల్లో వేశారు, ఆయన కాదని తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. మరి ఆయన కాకపోతే ఇంకెవరు చేసిండు? మరి అసలైన నేరస్తుడు ఎవరు అనే మాట వచ్చింది. మళ్ళీ ఎంక్వైరీ మొదలుపెట్టింది. పెడితే సిబిఐ ఏం చేసిందంటే ఆయేషా మీరాను ముస్లిం పాతి పెడతారు కదా, మనకు ఖననం చేస్తారు కదా, దహనం చేయరు. ఖననం చేసిన ప్లేస్ను మళ్ళీ పోయి ఆయేషా మీరా అస్థిపంజరాన్ని బయట తీసి మళ్ళీ ఫోరెన్సిక్ పరీక్షలు, రకరకాల పరీక్షలు చేసిండ్రు. సిబిఐకి ఇచ్చిన తర్వాత సిబిఐ ఆధ్వర్యంలో ఏవైతే అన్ని విచారణలు పూర్తయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ హైకోర్టుకు వాళ్ళు మన ఆధారాలు సమర్పిస్తూ ఒక రహస్య నివేదిక సీల్డ్ కవర్లో ఇచ్చారు. ఆ సీల్డ్ కవర్లో ఏముందో తెలియదు. 26 జూన్కు వాయిదా పడ్డది అది కేసు. వారం రోజుల్లో పెట్టినాయి, నిన్న కాక మొన్న. ఈ 26 తర్వాత ఆ సీల్డ్ కవర్లో ఏముందో విప్పుతారా? విప్పితే మరి హత్యకు కారణం, హత్య మొత్తం మీద హత్య జరిగిందని ఈ రిపోర్ట్లో ఉందని అనుకుంటున్నాను నేనైతే. హత్య జరిగిందంటే ఈ రిపోర్ట్లో ఉంటే మరి దాన్ని చర్యలు తీసుకుంటారు. ఎవరు అవుతారు, ఎవరు బాగా దోషులు అవుతారు? పాపం దోషి కాని దోషేమో ఏళ్ల తరపుడు శిక్ష అనుభవించాడు. అందుకనే నాకు భగల్పూర్ ఖైదీల కేసు గుర్తొస్తుంది. చిన్న దొంగతనాలు, చిన్న చేసిన వాళ్ళు 6 నెలలు 3 నెలలు శిక్ష పడేవాళ్ళు కూడా అప్పుడు భగల్పూర్ అని బీహార్లో, ఉమ్మడి బీహార్ రాష్ట్రంలో అప్పుడు ఆ ఖైదీలుగా ఉండేవాళ్ళు. అండర్ ట్రయల్స్ అంటారు, అటు విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలుగా ఉండేవాళ్ళు. వాళ్ళ మీద ఎవడి కక్ష ఏమీ లేదు. కానీ వాళ్ళందరూ జైల్లో ఉట్టి కూర్చొని తింటున్నారు అనుకున్నారు. ఏమనుకున్నారో కళ్ళు అంటే మనం ఏమంటారు, స్టీల్ రాడ్స్ని కాల్చి కళ్ళల్లో గుచ్చేసి 16 మందిని ఆందోళన చేశారు. దుర్మార్గం. అప్పుడు నేను ఆంధ్రభూమిలో గోరాశాస్త్రి గారు ఎడిటర్గా ఉన్నప్పుడు భగల్పూర్ ఖైదీల కళ్ళు పొడి చేయడం మీద ప్రజాస్వామ్యానికి కళ్ళు పోయినాయి, లేకుంటే ప్రజాస్వామ్యం కళ్ళు పొడి చేశారు అని చెప్పి రాశాను నేను. ఆ వ్యాసం నాకు ఇప్పటికీ గుర్తుంది. కనుక అట్లా చూసుకుంటే ఆనాడు భగల్పూర్ ఖైదీలు ఏం అమాయకులు వాళ్ళు అట్లా చేసినట్టే సత్యంబాబు అనేవాడు నేరస్తుడు కాదని తెలిసినాక మరి అవునని తెలిసింది ఎవరు, ఏ కోర్టు తప్పు, ఎందుకు ఈ శిక్ష అనుభవించాలి, తప్పేవారిది, శిక్ష ఎవరిది? మనకి ఇవన్నీ కోర్టుల మీద, కోర్టు తీర్పుల మీద అనుమానం వచ్చే పరిస్థితి వస్తుంది. న్యాయవాదిగా చెప్తున్నాను, ఇవాళ పరిస్థితి ఏంటంటే సరైన న్యాయం కోర్టుల్లో అందుతుందా ప్రజలకు, సకాలంలో అందుతుందా అంటే సకాలంలో అందరి న్యాయం అంటే ఆలస్యంగా అందరి న్యాయం అందనట్టే అన్నట్టే. జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినేడ్ అంటాం కదా, అందనట్టే. ఇవాళ మరి ఇట్లాంటి దుర్మార్గమైన కేసుల్లో మరి ఇటువంటి వాళ్ళకి శిక్ష పడేసి మళ్ళీ వాళ్ళు కాదని తెలిసినాక మరి వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఆ శిక్ష అనుభవించిన వాడు, ఆ సత్యంబాబు అంటే వాడు ఎవరి మీద దావా వేయాలి కదా? ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ అన్నోన్ పర్సనే చేసిండు, ఎవరు చేసిండో తెలియదు. దీనికి ఆధారాలు సమర్పించిన ఈ కోర్టు ముందర సీల్డ్ కవర్లు ఏం జరుగుతుంది? ఆయేషా మీరా కేసును మళ్ళీ తల్లిదండ్రులు బతికే ఉన్నారు పాపం. 17 ఏళ్ళ అమ్మాయి
చనిపోయింది అప్పుడు. ఇప్పుడు బతికుంటే 35 ఏళ్ళ అమ్మాయి ఉంది. వాళ్ళ కుటుంబానికి ఆసరా అవుతుంది. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని లేదు. వాళ్ళ కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. ఎక్కడికక్కడ వాళ్ళందరినీ ఆదరించాలి, ఎవ్వరూ న్యాయం చేయలేదని నిరాశలో ఉన్న సందర్భంలో ఇప్పుడు మళ్ళీ ఆశాదీపం వాళ్ళకు ఒకటే అంటున్నారు, మా అమ్మాయిని రేపు చేసినోడు ఎవడు, మా అమ్మాయిని చెరిచినోడు ఎవడు, చంపినోడు ఎవడు. అది కావాలిగా. అంటే 18 ఏళ్ళైనా కేసు దిగకపోవడానికి న్యాయ వ్యవస్థ వైఫల్యం కాదా? ఎన్ని చిక్కులున్నా ఎన్ని రకాలున్నా తేల్చాల్సిందే కదా. ఏదో ఎవరి మీద పెట్టేసి తేల్చేసి శిక్ష అన్నారు, అయిపోయింది. అది కూడా పోయింది. ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది. కనుక ఆయేషా మీరా కేసుకు 18 ఏళ్ళు. ఆ 18 ఏళ్ళ తర్వాత మళ్ళీ లేపిండ్రు. దీన్ని ఏమవుతుందో చూద్దాం. ఇప్పటికైనా సరే ఆ తల్లిదండ్రుల ఆవేదన మనం పట్టించుకోవాలి. ఆ తల్లిదండ్రుల ఆకాంక్ష వాళ్ళకు ఒకటే, చనిపోయిన బిడ్డ చనిపోయింది, ఎట్లా చనిపోయింది, ఎవరు చనిపోయింది, ఇది కావాల్సిన అవసరం ఉంది. ఇది న్యాయ వ్యవస్థకి ప్రజాస్వామ్యానికి ఒక హెచ్చరిక, ఒక ఛాలెంజ్ అని నేను అంటున్నాను. నమస్కారం.